రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు విశ్వవిద్యాలయాలని తెలంగాణకే వెళ్ళిపోయాయి. అందుకే ఏపీలో కేంద్ర సంస్థల ఏర్పాటుపై విభజన చట్టంలో హామీ ఇచ్చారు. వీటిపై అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి 2,858 కోట్ల అంచనాలతో డిపిఆర్ సిద్ధమైంది. వ్యవసాయ పరిశోధన విద్యా విభాగానికి రాష్ట్రం నుంచి నివేదికలు పంపించారు. ఈ చర్యలకు తోడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఏపీలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు సీఎం చంద్రబాబు. అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు మామిడి బోర్డు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఆంట్రప్రెన్యూర్ అండ్ మేనేజ్మెంట్ సంస్థల ప్రాంతీయ కార్యకలాపాలను ఏపీలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుని ఏపీకి తరలించడంతో పాటు అఖిల భారత రొయ్యల సమాఖ్యను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి విన్నవించారు. మామిడి సాగుతో పాటు రొయ్యల ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే టాప్లో ఉంది. అందుకే ఈ ఉత్పత్తుల నియంత్రణ సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు. విజయవాడ, అమరావతిలో అత్యాధునిక ఆక్వా ల్యాబ్ను ఏర్పాటు చేయడంతో పాటు పులికాట్ సరస్సు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వీటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఇంక్యుబేషన్ సెంటర్లకు అనుమతినివ్వాలని, కొబ్బరి పరిశ్రమ అభివృద్ధికి 200 కోట్ల రూపాయల వ్యయంతో కోకోనట్ పార్క్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి అందించారు.